హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంటిక్ కలర్ 2mm షుగర్ బీడ్స్, 3mm బంచ్ బీడ్స్, 3mm చమ్కీ, యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్, యాంకర్ థ్రెడ్స్, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్. ఫస్ట్ నేను నార్మల్ నీడిల్ నెంబర్ 1 సింగిల్ లైన్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని 3 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. మనం ఒక రౌండ్ షేప్లో 6 రింగ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, అంటే 6 ఫ్రెంచ్ నాట్స్ వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను 3 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఇలా ఆల్టర్నేటివ్ కలర్స్ అనేవి యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జాక్ట్గా మీకు రావట్లేదని అనుకుంటే ఈ విధంగా ఒక 6 డాట్స్ మనం ఈ రౌండ్ షేప్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 పింక్ వేసుకున్నాం కదా, ఇంకొక 3 ఏమో ఎల్లో కలర్ థ్రెడ్తో 3 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. త్రీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని రిమైనింగ్ ఫ్లవర్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ కలర్స్ అనేవే కాదు, మీ శారీకి మ్యాచ్ అయ్యే కలర్ థ్రెడ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత బార్డర్లో నేను యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్లో లైన్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ యాంటిక్ కలర్ 2mm షుగర్ బీడ్స్ని 3mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను బార్డర్లో జర్దోజీ రింగ్ పైన పింక్ కలర్ థ్రెడ్తో 1 లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. సిల్క్ థ్రెడ్తో వేసుకున్న తర్వాత 1 లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదు మీకు ఇంకా బార్డర్ లెంత్ ఎక్కువ కావాలని అనుకుంటే మనం 3 కలర్స్ థ్రెడ్ యూస్ చేసాం కదా, ఆ 3 కలర్ థ్రెడ్స్ని కూడా మీరు చైన్ స్టిచ్ లాగా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పింక్ కలర్ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇంకా మనకి ఎక్కడైనా గ్యాప్ ఉందని అనిపిస్తే ఈ విధంగా అక్కడక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2mm యాంటిక్ కలర్ షుగర్ బీడ్స్, ఒక 3mm చమ్కీని స్టిచ్ చేస్తున్నాను. సేమ్ మనం ఏదైతే డిజైన్లో అక్కడక్కడ స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ మధ్యలో స్టిచ్ చేస్తున్నాను. ఒక 3mm చమ్కీ 2mm యాంటిక్ కలర్ షుగర్ బీడ్స్. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకొని అక్కడక్కడ ఆల్ ఓవర్ వర్క్ లాగా సేమ్ డిజైన్ వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.